హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా కడాయి పెట్టి దాంట్లో నూనె వేసుకొని పన్నీర్ వేయాలి. పన్నీరు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. అప్పుడే చూడండి, మంచిగా వేయించుకొని పక్కకు పెట్టి పసుపు కొద్దిగా కారం వేడిగా ఉన్నప్పుడే మనం దాని మీద చల్లుకుంటే మంచిగా అప్లై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో నూనె, జీలకర్ర, ఇంకా ఆకు, బిర్యానీ ఆకు, కరివేపత్తి వేసి ఉల్లిగడ్డలు వేసి మగ్గనిస్తున్నానండి. ఇక్కడ చూడండి, కలుపుతున్నాను. మగ్గిన తర్వాత మంచిగా మనం మిర్చి కావాలంటే మిర్చి వేసుకునొచ్చు. నేను ఇక్కడ అరమిర్చి వేసుకున్నాను, గ్రీన్ చిల్లీ మిర్చి వేసుకొని మళ్ళీ ఇప్పుడు కరివేపత్తి వేసుకున్నాలే. ఇంకా నేను అక్కడ చూడండి టమాటాను మెత్తగా చేసి వేయాలి. ఇప్పుడు చూడండి, నేను అప్పుడు వేయలేదు అద్రక్ లహసన్ పేస్ట్, ఇప్పుడు వేసాను. కొద్దిగా పసుపు, ఇంకా ఉప్పు, కారం వేసి కలుపుకున్నాలి. మంచిగా బాగా ఎంత మగ్గనివ్వాలన్నమాట. కొంచెం పసుపు కారం అనేది ఉడికితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, పన్నీర్ని వేసేసి మామూలుగా ఇట్లా మంచిగా అవి మునిగేంత వరకు కలుపుకొని గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, మసాలాలు అన్నీ వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చింది, పొడి పొడిగా. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసుకోండి. ఓకేనా, బాయ్.